ఇట్స్ మేబ్లిన్ న్యూ ఇయర్ కలర్ షో ఇంటెన్స్ క్రేయాన్. అబ్బా హే, సోషల్ మీడియా అనుకొని అబద్ధాలు చెప్తున్నా. నాకు ఇప్పుడు నిజం చెప్పు. బావా కోటిలో కొనుక్కున్నా 200. వీడేంటి మొన్న ట్రూ రిలేషన్షిప్ అది ఇది అని చెప్పి అమ్మాయికి క్లాస్ పీకాడు, ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. అసలు బావా బావా లే బావా లే బావా, అసలు నువ్వేం చేస్తున్నావు? మొన్న అమ్మాయి క్లాస్ పీకావు, ట్రూ రిలేషన్షిప్ అది ఇదని, ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి బావా? చాలా తప్పు బావా. అవునే తప్పే, ఇద్దరితో రొమాన్స్ చేసాడు తప్పే. హ? ఇటువైపు జెనిఫర్ లోపెజ్, ఇటువైపు బ్రిట్నీ స్పియర్స్ మంచిగా రొమాన్స్ చేస్తుండే వాట్? డ్రీమ్స్ లోనే. హో బయటే అనుకున్నా, డ్రీమ్స్ లో కూడా ఇద్దరు ముగ్గురుతో రొమాన్స్ చేస్తున్నావా? ఇప్పుడు ఏందే నీ లొల్లి? 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నా బావా. ఇన్స్టాగ్రామ్ లో సాయి పల్లవి ఫోటో కనపడితే చాలు లైక్స్ మీద లైక్స్, లైక్స్ మీద లైక్స్. ఏ రోజైనా నాకు ఒక్క లైక్ అన్నా కొట్టావారా? అబ్బా దీనికోసం అని లొల్లి. మళ్ళీ నా డ్రీమ్ కంటిన్యూ అవుతుందో లేదో. జెనిఫర్ లోపెజ్, బ్రిట్నీ స్పియర్, కమ్ ఆన్, విల్ కంటిన్యూ ద డ్రీమ్. బావా లే బావా. ఇప్పుడు ఏంది? అసలు సాయి పల్లవి ఫోటోకి లైక్ ఎందుకు చేస్తున్నావు? నాకు చెప్తావా చెప్పవా? నాకు సాయి పల్లవి అంటే ఇష్టమే, ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా. అబ్బా ఇప్పుడున్న అమ్మాయిలు మేకప్ లేకుండా బయటికి రాదు, ఫిల్టర్స్ లేకుండా ఫొటోస్ అప్లోడ్ చేయరు సోషల్ మీడియాలో. కానీ సాయి పల్లవి మేకప్ లేకుండా యాక్ట్ చేస్తుంది, న్యాచురల్ బ్యూటీ. ఆ ఫిదా సినిమాలో లంగవోని వేసుకొని అట్లా లూజ్ ఎయిర్తోని నడుచుకుంటూ వస్తుంటే పో ఇంత క్యూట్ ఉంటుంది తెలుసా. ఫిదా మూవీలో సాయి పల్లవిని చూసి ఫిదా అయినా నేను. నాకన్నా క్యూట్గా ఉంటుందా? గుడ్ జోక్. బొక్కలు ఇరుకుతాయి వాడుకో. అమ్మని ఏందే డైలాగ్ బావా, ఫిదా మూవీలోది సాయి పల్లవి డైలాగ్. సెకలు పడుతున్నావు. సరే కాని బావా, అమ్మ కాల్ చేసింది, టెంపుల్కి వెళ్ళాలంట, ఈరోజు పండగంట. లే బావా లేసి రెడీ అవ్వు. లే బావా లేసి రెడీ అవ్వు బావా. లే బావా టెంపుల్కి వెళ్దాం, తలస్నానం చేసిరా, టెంపుల్కి వెళ్దాం ఇద్దరం. సరే బావా నువ్వు రెడీ అవ్వు, మరి నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తా, సరేనా? రెడీగా నన్ను జాబొట్టిన, నువ్వు ఇంకా రెడీ కాలేదు. అయినా గంటలు ఏం రెడీ అవుతారా బాబు మీ అమ్మాయిలు, తొందరగా రా. ఆహా, ఇందాక సాయి పల్లవి గురించి చెప్పినా అని అట్లా రెడీ అయ్యి వచ్చినావు నన్ను ఇంప్రెస్ చేయనీకే. చెప్తా ఉండు. బావా ఈ డ్రెస్లో నేను డిఫరెంట్గా ఉన్నానా? ఏముందే, ఎప్పుడుండే చుంచు ముఖమేగా. లంగా ఓని, కర్లీ హెయిర్, వితౌట్ మేకప్, అచ్చం సాయి పల్లవి లాగా. నాకు చెప్తే ఇప్పుడు నువ్వు బయటికి పోయి చెప్పకు, సాయి పల్లవి ఫ్యాన్స్ అంటే ఫీల్ అవుతారు. నువ్వు ఊరుకో బావా, ఎప్పుడు ఇంతే ఆట పట్టిస్తుంటావు. సరే కానీ టెంపుల్ పోదాంపా. దేవుడా, ఓ మంచి దేవుడా, ఈ చించు ముఖానికి నేను తప్ప ఇంకెవరు నచ్చొద్దు. ఇది నన్నే పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ నాతోనే ఉండేటట్టు. బాబా ఈ మంకీ ఫేస్ వాడేంటి ఏదో కోరుకుంటున్నాడు? బాబా వీడికి సాయి పల్లవి అందంగా కనిపిస్తుందంట, నేను తప్ప ఏ అమ్మాయి వీడికి అందంగా కనిపించకూడదు. వీడిని నన్నే పెళ్లి చేసుకోవాలి, లైఫ్ లాంగ్ నన్ను ప్రిన్సెస్ లా చూసుకోవాలి. నువ్వు చేస్తావు నాకు తెలుసు. బేసికలీ యు ఆర్ ఎ వెరీ గుడ్ గాడ్. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా బతకండి, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అయ్యో పూజారి గారు, మేమిద్దరం భార్యాభర్తలం కాదు, బావమర్దలం. అవునా? అయితే రండి, మళ్ళీ ఆశీర్వదిస్తారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. దీన్ని నా పంతులు గారు, దీని ఎవరు చేసుకుంటారు? దీన్ని నేను చేసుకోను. వీడిని నేను అసలు చేసుకోను. నేనే చేసుకోను నిన్ను. పోరా పోవే. బావా నీకు గుర్తుందా
చిన్నప్పుడు మనం ప్రతి గురువారం బాబా టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. ఆ రోజులు ఎంత బాగుండేవి, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు కాలేజ్కి వస్తామా, ఎప్పుడెప్పుడు ఫ్రీడమ్ ఎంజాయ్ చేద్దామా అనుకుంటుంటాం. అదే వన్స్ కాలేజ్కి వచ్చిన తర్వాత అరే ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు లైఫ్ సెట్ అవుతానా, ఎప్పుడెప్పుడు జాబ్ వస్తుందా అనుకుంటుంటాం. అదే జాబ్ వచ్చినప్పుడు అరే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఉంటే లైఫ్ సెట్ అయిపోతుంది కదా అనుకుంటాం. మనిషి ఎప్పుడు ఫ్యూచర్లో జరగబోయే ఆనందాన్ని వెతుకుతూ ఉంటాడు కానీ ప్రజెంట్ని మాత్రం ఎంజాయ్ చేయడు. ఇంకా పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ని నెమరు వేసుకొని వాటిని దలుచుకుంటూ అబ్బా నా లైఫ్ ఎంత మంచిగా ఉండే అని అనుకుంటాడు. కానీ ప్రజెంట్లో ఎవ్రీ సెకండ్ని మనం ఎంజాయ్ చేసినప్పుడే మనం రియల్గా హ్యాపీగా ఉంటాం. ఇలాంటి ఫిలాసఫీస్ అన్ని బాగానే చెప్తావులే నువ్వు. సరే ఉండు, ఇప్పుడే వస్తాను. చాలా థ్యాంక్స్ పూజారి గారు, మా ఇద్దరికి పెళ్ళి అవ్వాలని ఆశీర్వదించినందుకు. నిజంగా మా బావ అంటే నాకు చాలా ఇష్టం. ఊరికే ఆట పట్టిద్దామని అలా మాట్లాడాను. ఎడికి పోయినవే? ఇక్కడికే టెంపుల్ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాను. అరే నేను మర్చిపోయినా, నేను కూడా పోయేస్తుండు. థ్యాంక్స్ పంతులు గారు. ఇందాకలే దాన్ని ఉడికించడానికి అలా అన్నాను కానీ నాకు అది తప్ప ఇంకోరు ఉన్నారు, నేను దాన్నే పెళ్లి చేసుకుంటా. థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్స్. భలే బావ మరదల్లయ్యా, ఒకరిపై ఒకరికి ప్రేమున్నా బయటికి ఏమీ లేనట్టు నటిస్తున్నారు. ఏమైనా బావ మరదళ్ళ బంధం చాలా గొప్పది. బావా ప్రదక్షిణలు చేసావా? చేసి వచ్చినా. సరే పోదాంపా. ఓకే. అయ్యో బావా, లిఫ్ట్ పనిచేయట్లేదు. అరే అవునే, పని చేస్తలేదు. ఏం చేద్దాం ఇప్పుడు? వా ఇప్పుడు 5 ఫ్లోర్లు ఎవడెక్తాడే? నాకు తెలుసులే, నువ్వు నన్ను చెన్నై ఎక్స్ప్రెస్లో షారుఖ్ ఖాన్ దీపిక పడుకొని ఎలా తీసుకెళ్తాడో నువ్వు నన్ను అలా తీసుకెళ్తావు కదా. నేనంటే చాలా ఇష్టం బావా నీకు. బావా నేను నడవలేకపోతున్నా బావా, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఎత్తుకోవా బావా ఇక్కడి నుంచి అయినా ప్లీజ్. అంత సీన్ లేదు, నడు. నేనేం షారుఖ్ ఖాన్ కాదు, నువ్వేం దీపిక పడుకొని కాదు. అది సినిమా, ఇది రియాలిటీ, ఇట్నే ఉంటుంది, నడు. అప్పటి నుంచి రెండే అంటున్నావు, ఇంకెన్ని బావా? ఇంకెన్ని? జస్ట్ 2 ఫ్లోర్లు అంతే, దా. అప్పటి నుంచి రెండే అంటున్నావు, ఇంకెన్ని స్టెప్స్ బావా? నడువే, అయిపోయింది. ఇక్కడ దాకా ఎక్కినావు కదా. బావా నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి బావా. ఏంటి ఈ మాత్రం దానికి? సచ్చినోడా, ఎత్తుకోమంటే ఎత్తుకోలేదు. ఇప్పుడు చూడు నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అందుకే ఎక్సర్సైజ్ చేయాలి, ఉత్తగా తిని కూర్చుండు కాదు ఇంట్లో. బాబా బాగా టైర్డ్ అయిపోయా, పడుకుంటా. నీ లిప్స్ ఏంది వాళ్ళు ఇంత అందంగా ఉన్నాయి? ఏం అప్లై చేసినావు? అంటే బావా అది ఇట్స్ మేబ్లిన్ న్యూ ఇయర్ కలర్ షో ఇంటెన్స్ క్రేయాన్. అబ్బా హే, సోషల్ మీడియా అనుకొని అబద్ధాలు చెప్తున్నా నాకు. ఇప్పుడు నిజం చెప్పు. బావా కోటిలో కొనుక్కున్నా, 200. అది మన ఒక తాగు.
ఏమైంది బావా? దయ్యం సినిమాలు మస్తు భయంకరంగా ఉంటాయి కదా. ఎంత క్యూట్గా ఉన్నావు బావా భయపడుతుంటే. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా ఇందాక నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు బావా. అంటే అది 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 చెప్పు బావా. ఫస్ట్ దాకా తోడు రాబోయి ఇందాక నుంచి మస్తు గట్టిగా ఆపుతున్నా. అక్కడ పోవాలంటే నాకు మస్తు భయం అవుతుంది. మస్తు భయం అవుతుంది. పో బావా. ప్లీజ్ 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 రావే. పో బావా. సరే వెళ్తున్నా. సినిమా ఎంతవరకు వచ్చింది? అయిపోయింది బావా. నాకు బాగా నీరసంగా ఉంది. నేను వెళ్ళి పడుకుంటా. జనని చెప్పు బావా. ఈరోజు నీ రూమ్లో అనుకుంటేనే. ఎందుకు బావా? అంటూ నీకు హెల్త్ బాగాలేదన్నావు కదా, మళ్ళీ ఏమైనా అయితే అందుకే వండుకుంటే నీ పక్కన వచ్చి. అంత బొమ్మలేదు. నీకు భయం అని చెప్పచ్చుగా. భయమే. ప్లీజ్ జనని నీ పక్కన వండుకుంటేనే. అంత సీన్ లేదు. ఇందాక స్టెప్స్ దగ్గర తీసుకురా అంటే నేను తీసుకురాను, ఎవరి స్టెప్స్ వాళ్ళే ఎక్కాలి, ఎవరి పాటికి వాళ్ళే రావాలని చెప్పేసావు కదా. ప్లీజే. అంత సీన్ లేదులే. నీకు నువ్వే పడుకో, నాకు నేనే పడుకుంటా. నీ రూమ్లో నువ్వు పడుకో, నా రూమ్లో నేను పడుకుంటా. మీకు మీరే, మాకు మేమే. జనని గుడ్ నైట్. జనని 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 ఏయ్ 10 అవుతుంది ఇంకా లేవలేదండి. బావా నీరసంగా ఉంది బావా. నీరసంగా ఉందా? ఆ, ఒళ్ళు ఇంతగానం కాలుతుందండి. జ్వరం వచ్చిందా? అవును బావా. హాస్పిటల్ ఉందా? వద్దు బావా, తగ్గపోతే ఈవినింగ్ వెళ్దాం. సరే ఉండి, ఇంట్లో టాబ్లెట్ నేను తీసుకొస్తా. జనని ఏయ్ ఇదిగో. మెల్లగానే. రెస్ట్ తీసుకొని వెళ్ళి మిల్క్ తీసుకొస్తాం. వద్దు బావా. ఉండే తీసుకొస్తాను. వద్దులే బావా. ఏయ్ ఇగో పాలు తాగు. వద్దు బావా, నాకు తాగాలని లేదు. పాలు తాగితే బలం ఎట్లా వస్తుంది? నాకు వద్దు బావా. దాన్ని తాగిపిస్తుందా? చాలా ఇంకా రెస్ట్ తీసుకో. సారీ జనని, నువ్వు నిన్ను ఎంత మొత్తుకున్నా కాళ్ళు వస్తున్నాయి అని అట్నే వదిలేసి వచ్చిన. ఫీవర్ నా వల్లనే వచ్చింది నీకు. ఐఎమ్ సో సారీ. అయినా నేను సాయిపల్లవి పిక్స్కి లైక్ కొడుతుంటే నువ్వేం జెలస్ ఫీల్ అయినవే? అయినా బాగుందిలే ఫీలింగ్. మన కోసం ఎవరైనా జెలస్ ఫీల్ అవుతుంటే వచ్చే కిక్ వేరే లెవెల్ ఉంటుంది తెలుసా? అరే జనని, నాకు సాయిపల్లవి అంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ. ఇష్టం అనేది చాలామంది మీద ఉంటుంది, కానీ ప్రేమ మాత్రం ఒక్కరి మీదనే ఉంటుంది. అది నాకు నీ పైననే ఉంటుంది. ఇప్పుడు నాకు సచిన్ అంటే ఇష్టం, అట్లని సచిన్ టెండూల్కర్ గారిని పెళ్లి చేసుకుంటున్నా కాదు. ఇది కూడా అంతే. సాయిపల్లవి అంటే ఇష్టం, జనని అంటే ప్రేమ. నాకు అమ్మ అంటే ఎంత ప్రేమనో నువ్వన్నా అంతే ప్రేమనే. ఎవరికైనా లైఫ్లో అమ్మ ఒక్కటే ఉంటుంది, అలానే ప్రేమించిన అమ్మాయి కూడా ఒక్కటే ఉండాలి. నా లైఫ్లో నువ్వే నా ఒక్క అమ్మాయివి. అమ్మని లైఫ్ లాంగ్ ఎప్పటికీ వదిలిపెట్టాను, ప్రేమించిన నిన్ను వదిలిపెట్టాను. ఐ లవ్ యూ జనని, నా అచ్చు బుచ్చు ముంజకాయ్. సో క్యూట్ బజ్జో. బావా నేను పడుకోలేదు, నేను మొత్తం విన్నాను. నేను కూడా నువ్వు వింటున్నా చెప్పిన ఉత్తినే ఎట్లా రియాక్ట్ అయితే చూద్దామని.
ఎవరికైనా లైఫ్లో అమ్మ ఒకటి ఉంటుంది, అలానే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఒకటి ఉంటుంది. ఈ డైలాగ్ మానించి వచ్చింది మా జీవీ ఐడియాస్లో ప్రీవియస్ వీడియో సీనియర్ లవ్స్ జూనియర్లో కింద కమెంట్ సెక్షన్లో లహరి అనే అమ్మాయి పెట్టిన డైలాగ్ ఇది. మా వెంకటన్నకి నచ్చి ఈ డైలాగ్ని ఇందులో వాడడం జరిగింది. మీ డైలాగ్స్ని కూడా మేము వాడాలనుకుంటే వెంటనే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాకు కనుక మీ డైలాగ్స్ నచ్చినట్టయితే మేము డెఫినెట్గా వాడతాం. సరే కానీ ఫస్ట్ వచ్చిన పని ఫినిష్ చేద్దామా? ఏంటి సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడము, అవన్నీ వాళ్ళకి తెలుసు. బెల్ ఐకాన్ కొట్టడం కూడా మనకు తెలుసు. ఎందుకంటే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు రావాలిగా నోటిఫికేషన్ ద్వారా. బాయ్ గంట సింబల్ కొట్టాలంట. హలో జీవీ ఐడియాస్ వ్యూవర్స్, మా వీడియోలో రోజుదాన్ యాప్ గురించి చెప్పాం కదా. ఆ యాప్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ యాప్ యొక్క లింక్ పెట్టడం జరిగింది. ఆ లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న ఇన్వైట్ కోడ్ యాడ్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా 50 రూపీస్ వస్తాయి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తే మీకు ప్రతి ఇన్స్టాలేషన్కి 6 రూపీస్ వస్తాయి. సో అలా మీరు ఎంతమంది ఫ్రెండ్స్కి మీరు రెఫర్ చేస్తే అలా ప్రతి ఇన్స్టాలేషన్కి 6 రూపీస్ చొప్పున మీకు చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులన్నీ మీరు పేటీఎంలోకి ట్రాన్స్ఫర్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో కూర్చొని హ్యాపీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే. రోజుదాన్ యాప్.